మన జీవితకాలం మొత్తం మనం 75 ఇయర్స్ బతికామంటే అందులో మనం 20 to 25 ఇయర్స్ పడుకునే ఉంటాం. మన జీవితకాలం మొత్తంలో మనం 20 ఏళ్ళు పడుకునే ఉన్నామంటే మనకి నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి నిద్రలో కూడా మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి దేవుడు మనకి కళలు అనేవి సృష్టించాడు. ఒక్కో కళలో మనం ఒక్కో ప్రపంచంలో ఉంటాం. మనం కలగంటున్నప్పుడు అది మనకి కళ అని తెలియదు. ఒకసారి కళ నుంచి బయటకు వచ్చాక ఓహో ఇదంతా కళ అని అనుకుంటాం. కొన్ని కళలు చాలా అద్భుతంగా ఉంటాయి, మరికొన్ని కళలు చాలా భయంకరంగా ఉంటాయి. మనం రోజంతా దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తామో అవి కొంతవరకు కళల రూపంలో రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మనకు పలానా కళ రావాలి అని ఎంచుకునే ఆప్షన్ లేదు, కానీ వచ్చిన కళను కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీని మాత్రం ఆ భగవంతుడు మనకిచ్చాడు. అదే ఈరోజు మన టాపిక్, లూసిడ్ డ్రీమింగ్. మీకు ఎప్పుడన్నా ఆకాశంలో ఎగరాలనిపించిందా? మీ లైఫ్ పార్ట్నర్తో ఒక క్రేజీ అడ్వెంచర్కి వెళ్ళాలనిపించిందా? అట్లీస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టాలనిపించిందా? ఇవన్నీ లూసిడ్ డ్రీమింగ్ ద్వారా సాధ్యం. అవన్నీ ఎలాగో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా లూసిడ్ డ్రీమింగ్ డెఫినేషన్ ఏంటంటే, మనం కలగంటున్నప్పుడు అది కళ అని మనకు తెలియడమే లూసిడ్ డ్రీమింగ్. అంటే మనం కలగంటున్నప్పటికీ మనం ఒక కాన్షియస్ అవేర్నెస్లోకి వచ్చేస్తాం. ఈ కళలో జరుగుతున్న సంఘటనలన్నీ నిజంగా జరగట్లేదు, ఇదంతా భ్రమ, ఇదొక కళ అని మీ మైండ్కి అర్థమైపోతుంది. అలా అర్థమైపోయినప్పటికీ మనం లేకుండా ఆ కళని కంటిన్యూ చేయడమే లూసిడ్ డ్రీమింగ్. ఒకసారి ఇదంతా కళ అని మీకు తెలిసిపోయినప్పుడు మీరు కలగంటున్న ప్రపంచంలో మీరే కింగ్. ఒకరిని పొడిచి చంపేసినా తప్పు కాదు, ఒక అమ్మాయికి ముద్దు పెట్టినా అది క్రైమ్ కాదు. ఈ లూసిడ్ డ్రీమింగ్ అనే ఫినామినా ప్రపంచంలో ఖచ్చితంగా 20% మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అందులో నేను ఒకడిని. జనరల్గా లూసిడ్ డ్రీమింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళు చేసే పనులు అడ్వెంచర్స్ అండ్ సెక్స్. ప్రతి కళ మొదలైనట్టే ఈ లూసిడ్ కళలు కూడా మొదలవుతాయి. ఎక్కడో ఒక పాయింట్లో ఇదంతా నిజం కాదు, ఇది కళ అని మీకు అర్థమైపోద్ది. ఒక్కసారి అలా మీకు అర్థమైపోయాక మీరు లెక్కకూడదు, ఆ కళని కంటిన్యూ చేయాలి. లెగిస్తే మీరు మళ్ళీ కళలోకి వెళ్ళడం అవ్వదు. ఈ ఫినామినాకి అసలు రహస్యం సైంటిస్టులకు కూడా తెలియదు. జనరల్గా స్లీప్లో 5 స్టేజెస్ ఉంటాయి. అందులో 1, 2, 3 స్టేజ్లో లైట్గా పడుకుంటారు, 4th స్టేజ్లో డీప్గా పడుకుంటారు, 5th స్టేజ్లో ఇంకా డీప్గా పడుకుంటారు. దాన్నే రెమ్ స్టేజ్ అని అంటారు. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. జనరల్గా ఈ రెమ్ స్టేజ్లోనే స్లీప్ పెరాలసిస్ కానీ లూసిడ్ డ్రీమింగ్ కానీ జరుగుతాయి. ఆల్రెడీ స్లీప్ పెరాలసిస్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్. ఒకసారి ఐన్స్టీన్ కలగంటున్నప్పుడు లూసిడ్ స్టేట్కి వచ్చేసాడు. అంటే ఇదంతా కల కాదు, ఆక్ పాక్ పకోడీ అని తెలిసిపోయింది. అప్పుడు ఐన్స్టీన్ ఒక కొండెక్కి ఫాస్ట్గా కొండ మీద నుంచి కిందకి దిగాడు. ఎంత ఫాస్ట్గా దిగాడంటే లైట్ స్పీడ్ని రీచ్ అయిపోయి అంత ఫాస్ట్గా దిగాడు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలోకి నక్షత్రాల వైపు చూశాడు. అప్పుడు తనకి నక్షత్రాలు చాలా డిఫరెంట్గా వేరే డైమెన్షన్లో కనిపించాయి. అప్పుడు వెంటనే అతను లెగిసి దీన్ని బేస్ చేసుకుని థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే వరల్డ్ క్లాస్ ఫినామినల్ కాన్సెప్ట్ని కనిపెట్టాడు. అలానే శ్రీనివాస్ రామానుజన్ కూడా లూసిడ్ డ్రీమింగ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి లెగ్సాక దాని కంటిన్యూషన్ పేపర్లో పెట్టి సాల్వ్ చేశాడు. ఇట్ వర్క్డ్ అవుట్. నేను చెప్పిందంతా నిజం, కావలిస్తే గూగుల్ చేసుకోండి. ఇంకా చాలామంది సైంటిస్టులు చాలా చేశారు. మన పురాణాల ప్రకారం మన బాడీలో ఉన్న చక్రాల ద్వారా లూసిడ్ డ్రీమింగ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో మహాశివుడు పార్వతీకి చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో యోగ నిద్ర అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యోగ నిద్ర, లూసిడ్ డ్రీమింగ్ సిమిలర్ కాన్సెప్ట్స్, కానీ యోగ నిద్ర అనేది కంప్లీట్లీ స్పిరిచువాలిటీ బేస్ అయి ఉంటుంది. కానీ మన ఇక్కడ లూసిడ్ డ్రీమింగ్లో వైల్డ్ అడ్వెంచర్స్ అని చెత్త పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా బుద్ధిజంలో కూడా డ్రీమ్ యోగా అనే కాన్సెప్ట్ ఉంది. డ్రీమ్ యోగా, లూసిడ్ డ్రీమింగ్ ఈ రెండు సిమిలర్ కాన్సెప్ట్స్, కానీ అది కూడా కంప్లీట్లీ స్పిరిచువాలిటీ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ లూసిడ్ డ్రీమింగ్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలో కొన్ని టెక్నిక్స్, ఒక మెథడ్ చెప్తాను. రోజు మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండాలి. డ్రీమ్కి రియాలిటీకి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అది ఎలా అంటే, మనం ఎప్పుడైనా గడ్డి వైపు చూసామంటే ఇది గడ్డి, ఇది గ్రీన్ కలర్లో ఉంది అని మనం ఒకసారి అనుకోవాలి. సన్ వైపు చూసి సన్ ఆకాశంలో ఉంది అని మనం ఒకసారి అనుకోవాలి. డిజిటల్ వాచ్లో మనం ఒకసారి టైం చూసి ఆ టైంని ఒకసారి గట్టిగా చదవాలి. అప్పుడప్పుడు మనం ఫింగర్స్ 1 to 10 కౌంట్ చేసి మళ్ళీ 10 to 1 కౌంట్ చేయాలి. వీటిని అన్నిటిని రియాలిటీ చెక్స్ అంటారు. ఇవన్నీ మనం ఎందుకు చేయాలంటే, మనం కళ్ళలో ఉన్నప్పుడు గడ్డి గ్రీన్గా ఉండదు, సూర్యుడు ఆకాశంలో ఉండడు. మీరు ఒకసారి వాచ్లో టైం చూసి మళ్ళీ ఒక సెకండ్ అయ్యాక మళ్ళీ చూస్తే టైం మారిపోద్ది. మీ చేతికి 10 బదులు 12 వేళ్ళు ఉండొచ్చు. మీ వేళ్ళు మీరు కౌంట్ చేసుకుంటున్నప్పుడు అంతా షేకీగా బ్లరీగా కనిపించవచ్చు.
ఈ సంఘటనలన్నీ చూసి ఇదంతా నిజం కాదు, ఇదొక కళ అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు లూసిడిటీ స్టేట్లోకి వెళ్ళొచ్చు, అంటే లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్ళొచ్చు. అప్పుడు ఇంకా మీ ఇష్టం. ఇంకా లూసిడ్ డ్రీమింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే డైల్డ్, మైల్డ్, వైల్డ్. డైల్డ్ అంటే డ్రీమ్ ఇండ్యూస్డ్ లూసిడ్ డ్రీమింగ్, మైల్డ్ అంటే నిమోనిక్ ఇండక్షన్ లూసిడ్ డ్రీమింగ్, వైల్డ్ అంటే వేక్ ఇనిషియేటెడ్ లూసిడ్ డ్రీమింగ్. ఇప్పుడు 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం సరిపోదు. సో ఓన్లీ వైల్డ్ గురించి చెప్తాను, వేక్ ఇనిషియేటెడ్ లూసిడ్ డ్రీమింగ్. సో మీరు వైల్డ్ కోసం ఒక డ్రీమ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే రోజు మీరు పడుకుని లేచాక ఆ రాత్రి మీకు ఏ కళలు వచ్చాయో అవన్నీ వెంటనే ఒక బుక్లో రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల మీ కళలు మీరు ఎక్కువగా గుర్తుంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా గుర్తుంచుకోవడం వల్ల లూసిడ్ డ్రీమింగ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా రెగ్యులర్గా రియాలిటీ చెక్స్ చేయాలి. ఇందాక చెప్పాను కదా కొన్ని, గడ్డి, సూర్యుడు, వాచ్, వేళ్ళు, చేతులు అవన్నమాట. సో ఇప్పుడు అసలైన ప్రొసీజర్లోకి వెళ్దాం. మీరు పడుకునే ముందు మీరు పడుకున్న టైం నుంచి ఒక 5 అవర్స్కి అలారం పెట్టుకోండి. అలారం మోగాక వెంటనే ఆపేయండి. వీలైతే చుచ్చిపోసుకోవడానికి వెళ్ళండి, లేకపోతే మీ ఇష్టం, బెడ్ మీదే ఉండండి. కానీ వెంటనే పడుకునిపోద్దు. బాడీని రిలాక్స్ చేయండి, బాగా ఊపిరి తీసుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి మీ బ్రెత్ మీద. మనసులో ఇప్పుడు నేను లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్తున్నాను, లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్తున్నాను, లూసిడ్ డ్రీమింగ్లోకి వెళ్తున్నాను అనుకోండి. స్టే ఫోకస్డ్. అంత ఫోకస్డ్గా ఉండడం కొంచెం కష్టం. అటు తిరగాలని ఇటు తిరగాలని, ఏదో దురద వస్తున్నట్టు గోక్కోలని రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. అవేం పట్టించుకోకండి. ఒక 5-10 మినిట్స్ అలా ఫోకస్డ్గా ఉన్నప్పుడు స్లోగా మీరు కల్లోకి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు మీకు బ్రైట్ కలర్స్ కానీ పిచ్చి పిచ్చి లైన్స్ కానీ ఏవోటి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ స్టే ఫోకస్డ్ అంతే. అక్కడి నుంచి అలా ఒక 1-2 మినిట్స్లో సడన్గా మీరు డ్రీమ్లోకి వెళ్ళిపోతారు. అంతే, ఇట్స్ యువర్ వరల్డ్ నౌ. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుస్తూనే జరుగుతుంది. మీరు డ్రీమ్లో ఒక కాన్షియస్ స్టేట్లో ఉంటారు. ఇంకా అదే మీ రాజ్యం. ఈ ప్రాసెస్ అంతా చెప్పినంత ఈజీ కాదు, కష్టమే. బట్ విత్ ప్రాక్టీస్ డెఫినెట్గా మీరు ఈ స్టేట్ని అటైన్ అవ్వచ్చు. సో మీకు లూసిడ్ డ్రీమింగ్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటే నెట్లో బోల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ రిఫర్ చేయండి. అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీలో కానీ ఎవరైనా లూసిడ్ డ్రీమింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు రీడ్ అబౌట్ ఇట్.